నమస్కారం అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నది మన యంగ్ ఫార్మ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనమైతే పనసకాయ విత్తనాలు ఎలా నాటుకుంటున్నామో చూడండి. మనకైతే ఇది పోయిన వీడియోలో ఎలా మన కింద వీడియో ఇస్తాను చూడండి. ఈ రూట్స్ ఎలా రావడానికి కొరకు మనం ఎలా కష్టపడ్డామో ఒకసారి మన కింద వీడియో వస్తాను చూడండి. మన వీడియోస్ని చూస్తూ ఆదరించిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి. మనకైతే సపోర్ట్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాము, 100 దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇదైతే చూడండి మనకు ఎలా వేర్లు వచ్చాయో. ఇవైతే మనకి ఎన్ని డేస్కి వచ్చాయంటే 12 డేస్కి అయితే ఇలా లాంగ్గా వచ్చిందన్న. ఇంకొకటి అయితే కొద్దిగా షార్ట్గా వచ్చింది, అదైతే చూడండి కొద్దిగా చిన్నగా ఉంటుందండి. ఇవైతే ఈరోజైతే నాటబెట్టబోతున్నాం. మన పనస విత్తనాలు ఎలా నాటుతామో ఒకసారి అయితే ఈ వీడియోలో చూడండి అన్న. మీకు నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదన్న. మనమైతే మన యూట్యూబ్ ఛానల్లోనైతే రైతు వీడియోస్ కూడా ఉంటున్నాయన్న, చూడండి. ఇదైతే మనం నర్సరీ నుండి తెచ్చుకున్న మట్టిలో ఆ కవర్లోనే వేసుకోవడం జరుగుతుందన్న. చూడండి ఎలా వేయాలో. కొద్దిగా మనం హోల్డ్ చేసుకొని అందులో వేయాలి. పచ్చి మట్టిలోనే వేస్తున్నాము. మళ్ళీ ఇది నాటుకున్న తర్వాత అంటే వాటర్ పోయాల్సిన అవసరం లేదన్నట్టు, ఎందుకంటే మనం పచ్చిది తీసుకునడం వలన జల్దీ మనకి గ్రోత్ అనేది జల్దీ వస్తుందన్న. మనం ఎర్రమట్టి తీసుకున్నాం, ఇది నల్ల నేలలో గ్రోత్ వస్తుంది. రెడ్ కలర్ దాంట్లో కూడా మంచిగా ఇదైతే ఎరువులతోటి చేయడం జరిగిందన్న, కాబట్టి ఇందులో వేయడం జరిగింది. రెండిటికి 2 కవర్లు అయితే తీసుకోవడం జరిగిందన్న. అన్న మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మన వీడియోలలో అయితే మన రైతు అట్టడ్లు అనేది ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోని అయితే పెట్టడం జరిగిందన్న. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో అయితే చూడండి అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అన్న. థ్యాంక్ యూ.